శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః। ఈరోజు శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ వీడియోలో భాగంగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి గ్రహం గురించి వివరిస్తాను। కుజగ్రహం గురించి మనం ఈరోజు విషయం తెలుసుకుందాం। కుజుడు అనగానే మనకు గుర్తొచ్చేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిష్టాన దేవత కాబట్టి కుజుడు అనేక రకాలైనటువంటి మంచి అనేక రకాల చెడు చేసేటటువంటి వాడు కుజుడు। కుజుడు అంటే భూమిపుత్రుడు అని కూడా చెప్పొచ్చు। భూమిపుత్రుడు కుజుడు కాబట్టి ఈ యొక్క కుజగ్రహము మనకి జాతకంలో అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి సమస్యల చేత బాధపడుతుంటారు। ముఖ్యంగా ఆడవాళ్లకు విషయం వచ్చేసరికి ఆలస్య వివాహాలు చేసేటటువంటి నెగిటివ్ ఎనర్జీనే ఇస్తుంటారు। అంటే ఆలస్య వివాహాలు జరుగుతాయి కుజుడు అనుకూలంగా లేకపోతే జాతకంలో। అలాగే ఆ వివాహమైన తర్వాత కూడా కుజుడు అనుకూలంగా లేకపోతే ఇంట్లో మరి ఆడపడుచుల పోరు, బావమరుదుల పోరు, మరుదుల యొక్క పోరు, అలాగే అత్తమామల యొక్క డిస్టర్బెన్స్ అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఆడపడుచులకి। కాబట్టి ఇలాంటి అనేక రకాల చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది। అలాగే దొంగ స్వభావం కలిగినటువంటి వారితో మోసపోవడం, మనను నమ్మించి మోసం చేస్తారు। ఎలా అంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, మీకు మేము అధిక లాభాలు ఇస్తాము అని చెప్పేసి ఇలాంటి రకరకాలమైనటువంటి విషయాలు చెప్పి మోసం చేసేటటువంటి అవకాశము ఈ సందర్భంలో మనకు ఉంటుందన్నమాట। కుజుడు జాతకంలో అనుకూలంగా లేకపోతే వేరే వాళ్ళతో దొంగ స్వభావం కలిగిన వాళ్ళతో మనం మోసపోయేటటువంటి అవకాశం అధికంగానే ఉంది। అలాగే అనేక రకాల ఆపదలు వచ్చే అవకాశం ఉంది దీనివలన। అలాగే హెల్త్ విషయం వచ్చేసరికి, ఆరోగ్య విషయంలో వచ్చేసరికి గుహ్య సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది। అక్కడ గుహ్య సంబంధించినటువంటి వ్యాధులు అంటే మనందరికి తెలుసు మనకి, కాబట్టి ఆ సంబంధించిన వ్యాధులు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది। ఇంకొక విషయం ఏంటంటే అన్నదమ్ముల మధ్యన ఆస్తి విషయంలో తగాదాలు మరి చెప్పేటటువంటి ఆ తగాదాలు తెచ్చేటటువంటి సమయం కూడా ఇదని చెప్పుకోవచ్చు అనమాట। ఎందుకంటే కుజుడు అనుకూలంగా లేకపోతే ఆస్తి విషయంలో, లేకపోతే ఆస్తి నాది నాకు పంచిపెట్టు, లేకపోతే నాది నాకు పంచి ఇచ్చేసేయి, అట్లా రకరకాల వాళ్ళ మధ్యన గొడవలు తగాదాలు ఏర్పడి వాళ్ళ మధ్య విభేదాలు తెచ్చి పెట్టేవాడని కుజుడు అని చెప్పి చెప్పుకోవచ్చు। కాబట్టి కుజుడు అనుకూలంగా ఉంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి, అనుకూలంగా లేని సమయంలో ఇలాంటి నెగిటివ్ సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది। అలాగే మరి కుజుడు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అంటే సైంటిఫిక్ ఆరా స్కానర్ తో మనకి కుజుడు అనుకూలంగా లేడు అని చెప్పి తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి పగడాన్ని ధరించినట్లయితే తప్పకుండా మనకి ఆ యొక్క శుభ ఫలితాలే వస్తాయి। పగడాన్ని అనుకూలమైనటువంటి పగడాన్ని ధరించడం వలన డైరెక్ట్ గా కుజుడు నుంచి వచ్చేటటువంటి రేస్ ఏవైతే యొక్క కిరణాలు ఉంటాయో అవి మనకి మ్యాచింగ్ స్టోన్ ఉండడం వలన అవి మన శరీరం పైన తాకి కుజుడు నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో అవన్నీ కూడా నిర్మూలించబడతాయి। కాబట్టి సైంటిఫిక్ ఆరాస్కారంతో చెక్ చేసి మీ యొక్క ఈ సమస్యల చేత ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి సమస్యలు రాకుండా మీరు రక్షించబడాలంటే ఓంకార జ్యోతిష్యాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి మీరు యొక్క పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు వస్తాయి। శుభం పోయాలి।